హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఒక మంచి వ్లాగ్ మీతో షేర్ చేయబోతున్నాను. నిన్న నైట్ పాలు కొన్ని పోసిచ్చాను అనమాట, అందుకే పాలు తక్కువగా ఉన్నాయి, పిల్లాడు ఉన్నాడని చెప్పేసి పోసిచ్చేసాను. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే వీడియో స్టార్ట్ చేశాను. జాక్ ఈతలో 2 కుక్కలు ఉంటాయని చెప్పాను కదండి, అవి ఉన్నాయంటే అసలు పాస్ కూడా వేయడం అనమాట. వాటిని గట్టిగా అరిచి పంపించేంత వరకు వాడు పాస్ కూడా పోయాడు. అవి అరిచి 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 ఈ సందులో అసలు ఉండకూడదు అనమాట, బయటికి వెళ్ళిపోవాలి బొత్తిగా. అలా బయటికి వెళ్ళేంత వరకు పాస్ పోయాడు అనమాట. నేను వాటి కోసం కాపలా ఉన్నా. ఇంతలోపే షూట్ చేస్తుంటే ఇక్కడ ఆంటీ కనిపించింది. ఇక్కడ ఒక చిన్న చింత చెట్టు ఉందండి. ఆంటీ బాగా చిగురు, దానికి వచ్చినటువంటి ముద్రాకంతా దూసి దూసి మంచిగా చిగురు వచ్చింది అనమాట. సరే చూద్దామని చెప్పేసి నేను కూడా చెట్టు దగ్గరికి అయితే వచ్చాను. చిన్న చెట్టు అనమాట. దీనికి ఆకులు కనుక దూసినామంటే ఇప్పుడు కొంచెం తొలకరి చినుకలు వచ్చేటప్పుడు చిగురు అన్నది వస్తూ ఉంటుంది. ఆంటీ బాగా కొంచెం ముదిరినటువంటి ఆకంతా దూసడం వల్ల మంచిగా చిగురు వచ్చింది. ఎంతో చిగురు వచ్చింది చూడండి, దండిగానే తెంచింది. పాపం అంత కష్టపడి తెంచితే అందులో నేను వాటా కొట్టేశాను అనమాట. సరే చూద్దామని చెప్పేసి నేను కూడా వచ్చాను. చూసారు కదా చిన్న చిన్న చిగురు, ఇది భలే పుల్లగా ఉంటుందండి. ఇలాంటి చిగురు లేతగా ఉండేటటువంటిది పుల్లగా ఉంటుంది, కొంచెం పెద్దగా ఉండేది అంత పులుపు ఉండదు అనమాట. కానీ ఇది పెరుగుతలేదు చెట్టు కూడా. ఇది గోడలో నుంచి వచ్చిందండి. ఇత్తనం ఎట్లా పడిందో ఏమో తెలియదు, కానీ గోడలో నుంచి వచ్చింది అనమాట. సో కాబట్టి చిన్నగా ఉంది. అందులోనూ నార్మల్ టైంలో కూడా ఆంటీ ఎప్పుడు దీనికి ఉండే ఆకును దూసేస్తూనే ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు నీళ్లు పడుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడు చిగురు వచ్చినట్టుగానే ఉంటుంది. నాకు అసలు ఈ చెట్టు ఇక్కడ ఉందన్న విషయం గుర్తుకు లేదు. నాకు ఆంటీ ఎప్పుడన్నా తెంచుకుంటుంటది కానీ నాకు అసలు గుర్తుకు లేదు. ఈరోజు జాకు పాస్ పోపిద్దామని చెప్పేసి బయటకు వస్తే ఇక్కడ ఆంటీ కనిపిస్తే ఏం చేసినారంటే చిగురు తెంచుతున్నా అని చెప్పేసి అంటే అప్పుడు గుర్తొచ్చింది అనమాట. చెట్లు ఉన్నాయి కదా దీనికంటే ముందు, ఆ చెట్ల ముందు కనిపించదు అనమాట. సరే అయితే కొంచెం నేను కూడా తెంచిస్తానులేండి ఆంటీ అని చెప్పేసి కొంచెమే తెంచానులేండి. ఒక అంత కలిపితే ఒక పిరికెట్ కూడా తెంచిండండి నేను. కానీ ఇది చాలా బాగుంటుంది. ఇట్లా చిన్న చెట్టు ఒకటి ఉందంటే కనుక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చిగురు అన్నది తెంచుకొని పప్పు చేసుకోవచ్చు. ఇంకా నేను కొంచెం తెంచాను కదా, పాపం ఆంటీని నేను కొద్ది ఇవ్వండి అంటే పాపం నాకు వాటా ఇచ్చేసింది అనమాట. నేను ఉరికే జస్ట్ అడిగానా లేదా పాపం పెట్టిందండి. మాకు ఇద్దరమే కదా, తోట అయింది అనమాట. సో ఆంటీకి కొంచెం మాకు కొంచెం సరిపోయింది. ఇంకా మీ కూడా తీసి పెట్టాను ఫ్రిడ్జ్లో నుంచి. నేను ఒక 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి చేస్తూ ఉంటాను అనమాట. ఈ మీగడ అంతా తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. నేను రేపు చేయాలి అనగా ముందు రోజు నైట్ నేను డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేస్తాను అనమాట. మార్నింగ్ అంతా గడ్డ కట్టిందంతా ఇలా లూజ్ అయిపోతుంది. తర్వాత బాగా ఇలా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఈరోజు ఇలాగే వదిలేస్తాను అనమాట. మళ్ళీ ఇలా వదిలేసిన తర్వాత కింద ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక మిక్సీకి వేసామంటే ఈ మీగడ అన్నది బాగా పులుస్తుంది. పెరిగేసి పెడతాను కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. అందులోనూ నేను తీసే మీగడ అంతా కూడా పెరుగు మీద మీగడనే తీస్తాను అనమాట. పాల మీద మీగడ చాలా తక్కువ తీస్తాను, పెరుగు మీద తీస్తాను కాబట్టి పులిసిపోతుంది. వెన్న కూడా మంచిగా ఉంటుంది అనమాట, రవ్వలు రవ్వలుగా నెయ్యి వస్తుంది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. దేవుడి పూజ అయితే చేసేసాను అనమాట, దీపారాధన చేశాను. ఇంకా లలిత సహస్రనామం చదివేది ఉంది. ఈరోజు టైం లేదు, అందుకే ఫస్ట్ నమస్కారం చేసుకొని కొంచెం ఈరోజు జగన్కి రొట్టెలు చేస్తానని చెప్పేసి అన్నాను అనమాట. యాక్చువల్గా నిన్న నైట్ మనము చికెన్ పకోడా తెచ్చుకుందాం అమ్మ అన్నాడు. అంటే నీ ఇష్టం తెచ్చుకుంటే మళ్ళీ అంతలో అడిగిన వెంటనే డిసిషన్ చేంజ్ చేసేసుకున్నాడు అనమాట. తెచ్చుకొని చెప్పాను, మళ్ళీ వద్దులే ఇప్పుడు తినాలనిపిస్తలేదు అన్నాడు. సరే అయితే రేపు పొద్దున చికెన్ తెప్పించి చేద్దాంలే అనుకున్నాను. మళ్ళీ పొద్దున అడిగితే కూడా తను తినాలనిపిస్తలేదంటే ఇంకా చిగురుపప్పు చేసి పెట్టేశాను అనమాట. ఇంకా అందులోకి కాంబినేషన్ రొట్టెలు అయితే బాగుంటాయి కదా, అందుకే రొట్టె చేద్దాం అనుకుంటున్నాను. టైం వచ్చేసి ఇప్పుడు 9 అవుతూ ఉంది. ఇంకా దేవుడికి నమస్కారం చేసేసుకొని అమ్మకి రొట్టెలు చేస్తూ లలిత సహస్రనామం చదువుదాంలే అని చెప్పేసి అమ్మకి ఇక్కడ చెప్పుకుంటున్నాను అనమాట. అమ్మ ఈరోజు టైం లేదు, టైం తక్కువ ఉంది కదా, సో పని చేస్తూ నీకు లలిత సహస్రనామం చేసుకుంటాను అని మొక్కుకొని మొబైల్లో లలిత సహస్రనామం పెట్టుకొని చేసుకుంటున్నాను అనమాట. సో మనం ఎలా చేసామన్నది ఇంపార్టెంట్ కాదు, మనము మనస్ఫూర్తిగా అమ్మ మీద ధ్యాస పెడుతూ చేసామా లేదా అన్నది నేను అలా అనుకుంటాను అనమాట. నేను ఖచ్చితంగా రోజుకొకసారి అయితే లలిత సహస్రనామం చేస్తానండి. ఒకవేళ నాకు కుదరలేదంటే ఇలా పని చేసుకుంటూ అయినా లలిత సహస్రనామం ఒకసారైనా చదువుకుంటాను. ఇంకా మిగతా టైం మొత్తం నాకు ఎప్పుడు ఏ నిమిషం అయితే కొంచెం బ్రెయిన్లోకి ఏ ఆలోచనలు వస్తలేవు అని అంటారో ఆ క్షణం వెంబడి నేను
ఓం శ్రీమాతే నమః అనుకుంటూ పని చేసుకుంటాను. సో అలా నాకు బాగా అలవాటు అయిపోయింది 8 నెలల నుంచి. అమ్మని తలుచుకొని క్షణం అంటూ ఉండదన్నమాట. సో ఎప్పుడు మైండ్లో తలుచుకుంటూనే ఉంటాను. అలాగే కొంచెం ఏదైనా పని ఉందంటే డైవర్ట్ అవుతూ ఉంటాం అప్పుడప్పుడు. ఇంకా తప్పదు కదా, మనం బ్రతకాలి అంటే పని చేసుకోవాలి, పని చేసుకుంటేనే బ్రతుకుతాం కదా. సో అందుకు ఇక్కడ వచ్చేసి ఇంకా నీళ్లు పెట్టాను అనమాట, రొట్టె పిండి తడుపుతామని. మొన్ననే జిన్ను పట్టించి పెట్టాను, కానీ వేడి నీళ్ళు వేసి పిండి తడిపామనుకోండి, రొట్టె మనం ఎంత పతలాగా కొడితే అంత పతలాగా వచ్చేస్తుంది. కొంచెం చల్ల నీళ్ళతో కొట్టామంటే పతలాగా రాదనమాట, కొంచెం మందంగానే ఉంటుంది, జిగుటు ఎక్కువ ఉండదు. సో మనం కొంచెం వేడి నీళ్ళు వేసామంటే కనుక జిగుటు బాగా వస్తుంది. కాబట్టి ఎంత పతలాగా కావాలంటే అంత పతలాగా మనం రొట్టె కొట్టుకోవచ్చు. పిల్లలకు కూడా ఇష్టంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రొట్టెలు మా ఇంట్లో బాగా ఇష్టంగా తినేదంటే నేను చాలా ఇష్టంగా తింటాను అనమాట. నాకు టిఫిన్ల కన్నా కూడా రొట్టెలు చాలా ఇష్టం. ఏవైనా కూరగాయలు ఉండి రొట్టె తినాలన్నా, లేదంటే నాన్ వెజ్లోకైనా రొట్టె అన్నా నాకు చాలా ఇష్టం అనమాట. సో చాలామంది నాన్ వెజ్లోకి చపాతీలు, పూరీలు ఇలా ఇష్టపడుతూ ఉంటారు. కానీ జొన్న రొట్టెకు ఉండే కాంబినేషన్ ఇంకా దేనికి ఉండదు నిజం చెప్పాలంటే. అది టేస్ట్ చేస్తే అసలు వదులుకోరు. ఇంకా ఇక్కడ వచ్చేసి పిండికి నీళ్ళు వేడి చేశానని చెప్పేసి అన్నాను కదా. ఇంకోటి ఏంటంటే రొట్టెలు చేసిన తర్వాత రొట్టెలు నెక్స్ట్ డేకి పతలాగా కొట్టి పెట్టామంటే కనుక మంచిగా కరకరలాడుతూ ఒట్టిగా అయిపోతాయి. మనం నమిలేటప్పుడు పెన్నం మీద కాలిస్తే ఎలా ఒట్టిగా వస్తాయో అలా టేస్ట్ వస్తుంది అనమాట. మందంగా ఉండే రొట్టె కనుక ఒట్టిగా అయిందంటే కనుక అదంతగా టేస్ట్ ఉండదు, గట్టిగా ఉంటుంది నమిలేటప్పుడు. అందుకు కొంచెం వేడి నీళ్ళే వేస్తాను మోస్ట్లీ నేను. సో జగన్ అయితే ప్లేస్ వచ్చాడండి. పొద్దున ఈరోజు లక్ష్మి తనే వెళ్ళి చేసేసి వచ్చిందనమాట. నేను ఇంట్లో కెమెరాలో ఆన్ చేసుకుంటే తను వెళ్ళి క్లీనింగ్ అయితే చేసి వస్తుంది. నిన్న నైట్ సినిమా చూసుకుంటూ పడుకున్నాడు, అందుకే మార్నింగ్ లేయలేకపోయినాడు అనమాట. సరిగ్గా పడుకోనిలే, పిల్లలకు కాలేజీలు లేసేంత వరకే కదా. కాలేజీలు లేచినారంటే ఎట్లయినా కానీ ఖచ్చితంగా లేయాల్సిందే. చదువులు, ఇంకా కాలేజీకి వెళ్ళటం, ఇలా వాళ్ళ పనులు అంటూ వాళ్ళకు ఉంటాయి. కనీసం ఇంటి దగ్గర ఉన్నప్పుడన్నా హ్యాపీగా పడుకోనిలేని, నేను కూడా ఏం నిద్ర అయితే లేపలేదన్నమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి రొట్టెలు అయితే కొట్టడం అయితే స్టార్ట్ చేసేసాను. సో నేను కొన్ని రొట్టెలు ఎక్కువనే కొడతాను, ఇద్దరమున్నా ఒక్కరమున్నా మినిమం నేను 6 రొట్టెలు అయితే కొడతాను అనమాట. ఇప్పుడంటే జాకున్నాడు, జాక్ లేకున్నా కూడా నేను ఖచ్చితంగా రొట్టెలు కొట్టానంటే 6 రొట్టెలు కొడతాను అనమాట, ఒకరమున్నా ఇద్దరమున్నా. ఎందుకంటే అవి అప్పుడే తినాలనేది ఏం లేదు, నెక్స్ట్ డే అట్లా ఎప్పుడైనా మనకి రైస్ తక్కువ ఉండి రొట్టెలు ఉన్నా అడ్జస్ట్ అవుతుంది. లేదంటే కనుక మనం రొట్టె అయిన తర్వాత తిరువాతకి వేసుకుంటే చాలా బాగుంటాయి రొట్టెలు, అట్లా యూజ్ అవుతుంది. బట్ ఈ మధ్య మాకు రొట్టెలు మిగలట్లేదులేండి, ఎందుకంటే జాకుంటున్నారు కదా. సో ఎప్పటికప్పుడు చేసినట్టుగా జాక్కి పెట్టేస్తున్నాం అనమాట. అందుకు వట్టి రొట్టెలు కరువు అయిపోయినాయి. ఇంకా జగన్ అయితే తినేశాడు. రొట్టెలు చేసిన తర్వాత నేను కూడా తింటూ ఉన్నాను. ఇంతలోపే కస్టమర్ వచ్చారు. బ్లౌజ్ ఒకటి మొన్న బుకింగ్ అయినది ఈరోజు మార్నింగ్ ఇస్తామని చెప్పేసి అన్నామన్నమాట. సో వాళ్ళు వచ్చి ఫోన్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళు నాన్న, నువ్వు వెళ్ళి ఇవ్వు వాళ్ళకి, నేను తినేసి వస్తానని చెప్పేసి అంటే జగను తాళాలు తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా నేను తినేసి షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో నేను వెళ్ళేసరికి కస్టమర్ ఇంకొకరు వచ్చి బ్లౌజెస్ ఇవ్వటానికని వచ్చి పాపం కూర్చున్నారండి. వాళ్ళు ఫోన్ చేస్తే నేను అక్కడికి ఏమైనా పని ఉంటే చూసుకొని రమ్మనండి, నేను ఒక 10 నిమిషాల్లో వస్తాను, టిఫిన్ తింటున్నానని చెప్పేసి చెప్పాను. అయినా పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా కూర్చొనే ఉన్నారంట. సో ఎవరో చెప్పారంట, వాళ్ళని షాప్కి వెళ్ళు, అక్కడ బాగా కుడతారు బ్లౌజెస్ అని చెప్పేసి చెప్పినారని చెప్పేసి వచ్చారు. వాళ్ళు 2 బ్లౌజెస్ అయితే తీసుకొచ్చారు. వాళ్ళకి ప్యాచ్ డిజైన్ బ్లౌజెస్, అలాగే హ్యాండ్స్కి కూడా డిఫరెంట్గా కుర్చీ ఇప్పుడు పెట్టుకుంటున్నారు కదండి, సో ఆ టైప్ ఆఫ్ కుర్చీ కావాలి అని చెప్పేసి అయితే అడిగారు. సో ఏ మోడల్ అయినా సరే కుట్టిస్తాను, కాకపోతే ఏంటంటే ఫోటో చూపించారనుకోండి ఇంకా మనం క్లియర్గా కుట్టించడానికి ఉంటుంది. సో మనకి ఇది నార్మల్ సిటీ కాదు, అలా అని చెప్పేసి పల్లెటూరు కాదండి, మిడిల్ ఊరు అనమాట మా ఊరు. సో కాబట్టి ఇక్కడ అంత హైలైట్గా హెవీగా డిజైన్స్ తొడిగినా కూడా ఇక్కడ వాళ్ళు అయ్యి ఉండరు. వాళ్ళు ఖచ్చితంగా కర్నూలు నుంచో లేదంటే వేరే ఊర్ల నుంచో వచ్చిన వాళ్ళు ఉంటారనమాట. సో ఏ మోడల్ అయినా కుట్టిస్తాను, కానీ కాస్ట్ అయితే కర్నూలుతో పోల్చుకుంటే చాలా తక్కువే ఉంటుంది మన దగ్గర. ఇంకా వాళ్ళని బుకింగ్ చేసేసి పంపించేసిన తర్వాత నేను కంప్యూటర్ మిషన్లో బ్లౌజ్కి జాయింట్లు అయితే వేసుకుంటున్నాను. నిన్న ఫ్రంట్ బ్యాక్ వేసేసాము, నైట్ బ్యాక్ వేసేసాము, మార్నింగ్ వచ్చి ఫ్రంట్ వేసాము, అయిపోయింది. హ్యాండ్స్ సెట్ చేసేసాను. ఇంకా ఈ మిషన్లో కూడా ఒక బ్లౌజ్ అయితే పెట్టేశాను అనమాట. ఓకే కస్టమర్ ఇవి వీళ్ళ బ్లౌజ్ అయితే బాడీ లెంత్ 13 ఉంటుంది కొంతమందికి. సో
13 అంత నెక్ ఉందండి, 16.5 పొడవు ఉంది. అంత నెక్ నేను ఫస్ట్ టైం వేసిన నా లైఫ్లో నేనైతే కనుక వర్క్ డిజైన్ని సాగదీసి మరీ వేసాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి బ్లౌజెస్కి లైనింగ్లు కట్ చేస్తున్నాను. జగన్ కొద్దిగా హెల్ప్ చేస్తున్నాడు అనమాట. నాకు కావాల్సిన కలర్స్ నేను చెప్తూ ఉంటే తను తీసిస్తూ ఉన్నాడు, నేను కట్ చేస్తున్నాను. ఇలా ఒకరి హెల్ప్ ఉందంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది, లేదంటే కనుక ఒక్కరిని అంటే కనుక కొంచెం కష్టం అయిపోతుంది. అందులోనూ బాగా సుఖపడిపోయి తర్వాత కష్టం చేయాలంటే చాలా కష్టం. ఇన్ని రోజులు నాకు షాప్లో వర్కర్స్ ఉంది కాబట్టి పాపం వాళ్ళు నాకు ఏ పని చేయనిచ్చేవాళ్ళు కదనమాట. నేను పైన చూసుకుంటుండేదాన్ని. ఇప్పుడు చిన్న పని అయినా సరే నేనే చేసుకోవాలి కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. సో ఎవరైనా వర్కర్స్ వస్తే కనుక పెట్టుకోవాలి. ప్రజెంట్ అయితే అంత హెవీ వర్క్ లేదు కదా అని చెప్పేసి నేను కూడా మామూలుగా ఉన్నాను అనమాట. ఇంక ఇవన్నీ కట్ చేసేవి ఇవన్నీ కూడా పాపం వాళ్ళే చేసి పెడుతుండే. ఇంత ముందుకు నాకు నేను యూట్యూబ్ పనులు పైన పనులు అన్నీ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి అన్ని పనులు లేదా మామూలు నేనే చేసుకోవాలి. అందుకే మనం ఎక్కువ కూడా బాడీని రెస్ట్ ఇవ్వకూడదు అనమాట. సో నేను ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉన్నాను కాబట్టి ఇప్పుడు వాళ్ళు నాకు సాల్సిన పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మామూలుగా అయితే కనుక మనం ఎక్కువ రెస్ట్ తీసుకుంటూ సడన్గా వర్క్ చేయాలి అంటే మాత్రం బాడీ అన్నది సహకరించదండి. అందుకే బాడీని ఎప్పుడు మనం షార్ప్ చేస్తూనే ఉండాలన్నమాట. మన మనసన్న మనం చెప్పిన మాట వింటదేమో కానీ మన బాడీ మాత్రం అస్సలు వినదన్నమాట. మనం పని కనుక చేయలేదంటే అది అక్కడితో ఆగిపోతుంది అనమాట. సో కాబట్టి దాన్ని ఎప్పుడు మనం సానపడుతూనే ఉండాలి. సో ఇంక ఈ లైనింగ్లు అన్నీ కట్ చేసి మళ్ళీ ఏ బ్లౌజ్ది దాంట్లో పెట్టేసి ఏ కస్టమర్కి పంపించేది, ఏ టైలర్కి పంపించేది ఆ టైలర్కి పంపించేసి ఏ కస్టమర్ మెజర్మెంట్ దేనిది అన్నది కరెక్ట్గా పెట్టుకొని పంపించాలి. లేదంటే కనుక బ్లౌజెస్ గల్లంత అయిపోతాయి. సో ఇదన్నమాట ఈరోజు ఈ వీడియో. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.